పూరా లోకల్ ఇక మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల వేళ ఇటు ముందంజలో కాంగ్రెస్ పార్టీ ఉందంటూ ఇప్పటికే ఫలితాల్లో వెలవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ముందంజలో కనిపిస్తుంది. ఇదే తరుణం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ మహిళా లీడర్ సుమిత్రానందన్ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు మీరు చూశారు. సెకండ్ స్థానంలో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా మేమే ముందంజలో ఉన్నామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ ఎన్నికల్ని? ముందుగా మున్సిపల్ ఎన్నికల వేళ సాధించినటువంటి శాతానికి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీకే 90% పైగా పట్టం కట్టే పరిస్థితులు ఉంటాయి. గతంలో బీఆర్ఎస్గా మేము మెజారిటీ స్థానాలు సంపాదించినాము. కాంగ్రెస్ 4, బీజేపీ 3 స్థానాలకేమో పరిమితమైనటువంటి సందర్భాన్ని చూసినాం. 126 స్థానాలు మేము కైవసం చేసుకున్న పరిస్థితులు నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 90% పైగా మేము సాధించుకుంటామని బల్లగుద్ది చెప్పినటువంటి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి మాట అయినా, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మాట అయినా ఇవాళ కల్లాని తేలిపోయింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు చెంపపెట్టు సమాధానం ఇచ్చినట్టు ఈ ఎన్నిక ఫలితాలు రుజువు చేసినాయి. భారీ సంఖ్యలో మేము మున్సిపాలిటీలను కైవసం చేసుకోకున్నా వార్డు సభ్యులు, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను గణనీయంగా మేము సాధించుకున్నాం. చాలా పెద్ద సంఖ్యలో మేము గెలిచాం. ఈ గెలుపు మాకు ఖచ్చితంగా బూస్టింగే. ఇది ప్రజా తీర్పు కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను స్పష్టం చేసింది. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో మేము అంటే మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఎక్కువ మున్సిపాలిటీస్ కైవసం చేసుకుంది కాబట్టి ఇది ప్రతిపక్ష పార్టీలకి సరైన సమాధానం బుద్ధి చెప్పడం అంటూ చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. గతంలో ఏ ఎన్నికను చూసినా స్థానిక సంస్థల ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడైనా, ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడైనా, రాష్ట్ర సాధించుకున్న తర్వాత టీఆర్ఎస్గా మేము, బీఆర్ఎస్గా మేము అధికారంలో ఉన్నప్పటికైనా మెజారిటీ స్థానాలు అధికార పార్టీకే ఉంటాయి. ఇవాళ ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్కు చావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఈ ఫలితాలు. మరి భారీ సంఖ్యలో మేము గెలిపించుకోగలిగినాం. 1-2 ఓట్లతో పోయిన స్థానాలు కూడా ఉన్నాయి. ఇది అధికార దుర్వినియోగం చేసినప్పటికీ కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసింది. కాంగ్రెస్ అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకున్నది. కాంగ్రెస్ అంగబలాన్ని, అర్థబలాన్ని ఉపయోగించింది. చూసినాం సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు ఏ స్థాయిలో ప్రవర్తించిండ్రో. పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో ఉండాలనేటువంటి నిబంధనను వీళ్ళు తుంగలో దొక్కిండ్రు. పోలింగ్ స్టేషన్లలో డైరెక్ట్గా వీళ్ళు ప్రచారం చేసిండ్రు. మీ ఇందిరమ్మ ఇళ్లలో ఆ లిస్టులో మీ పేరు ఉండాలంటే మీరు కాంగ్రెస్కు ఓటు వేయాల్సిందే అని చెప్పిండ్రు. మీ రేషన్ కార్డు రద్దు కావద్దంటే కాంగ్రెస్కు ఓటు వేయాల్సిందే అని చెప్పిండ్రు. సన్న బియ్యం రద్దయితే అని చెప్పిండ్రు. పథకాలు రద్దయితే అని చెప్పిండ్రు. అట్లా ప్రజల్ని ఇటు జూబ్లీ ఎన్నిక నుంచి మొదలు పెడితే ఇప్పటి ఈ మున్సిపల్ ఎన్నికల వరకు అదే దుష్ప్రచారాన్ని కొనసాగించిండ్రు. అబద్ధాలను నమ్ముకొని అధికారంలోకి వచ్చిండ్రు. అదే అబద్ధాలతోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ మీద. కాంగ్రెస్ ఇటు ప్రజాపాలన చూసే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మద్దతు పలికారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రజా వంచక పాలన ఇది, ప్రజాపాలన కాదు. ఏ వర్గాన్ని సంతృప్తి పరిచిండ్రు, ఏ వర్గానికి వీళ్ళు మేలు చేయగలిగిండ్రు? అందరినీ మోసగించుడే కదా. రైతన్నను మోసగిస్తిరి, ఇంతవరకు రైతు భరోసా ఇవ్వక ఒక రైతు భరోసా ఎగగొడుతిరి. ఈ రైతు భరోసా ఇయ్యకనే పోతిరి. 10,000 కాదు 15,000 ఇస్తామంటారు, అందులో కోతనే పెడతారు. అట్లాగే రుణమాఫీ కూడా పూర్తిగా చేయకపోతురి, బోనస్ ఇవ్వకపోతురి, సరైన సమయానికి ఎరువులు అందించలేకపోతురి. యూరియా కోసం ఎంత తిప్పలు పడ్డారో రైతులు తెలుసు. అట్లాగే విద్యార్థులకు పిడికే నాణ్యమైన అన్నం పెట్టకపోబడుతురి. పిల్లలు రోజొక్క పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగులు వాళ్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే అవి ఇవ్వకపోతురి. మహిళలకు ప్రతి 18 సంవత్సరాల నిండిన మహిళలకు 2,500 ఇస్తాం నెల అని చెప్తారు, అవి ఇవ్వకపోతురి. కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామంటారు, అవి ఇవ్వకపోతురి. మరి అవ్వాతాతలకు పెన్షను 2 చేస్తాము, కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, మేము 4,000 చేస్తామని చెప్తారు, అవి ఇవ్వకపోతురి. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వికలాంగులు అన్ని వర్గాలను మోసగిస్తారు. బీసీలను మోసగిస్తారు, ఎస్సీలను మోసగిస్తారు. సమస్య
సమస్త తెలంగాణ ప్రజానికాన్ని మోసగిస్తారు. దళిత బంధు కేసీఆర్ 10 లక్షలే ఇచ్చిండు, మేము 12 లక్షలు ఇస్తామంటారు. బీసీ బంధు కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, మేము 2 లక్షలు ఇస్తామంటారు. అన్నీ అబద్ధాలే కదా, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కదా. అటు రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వకపోబడుతుంది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయబడుతుంది, తెచ్చే అప్పులు తెస్తిరి, మాటలు ప్రజలకు చెప్పబడుతుంది, ఉత్త మాటలు ప్రజలకు, గట్టిగా ముళ్ళెలు ఢిల్లీకి మోయబడుతుంది. మీ పంపకాల పంచాయతీ, మీ మంత్రుల గొడవ ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారు. కర్రుగాల్చి వాత పెట్టిండ్రు. ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. సావు తప్పి కన్నులు ఒట్టబోతేనే సంబురాలు చేసుకుంటా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే గతంలో ఉప ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, అన్నింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాబట్టి రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెసే కైసం చేసుకోబోతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది జీహెచ్ఎంసీ? ప్రజలతోని బీఆర్ఎస్ ఉన్నది, ప్రజల కోసం బీఆర్ఎస్ ఉన్నది, తెలంగాణ కోసం బీఆర్ఎస్ ఉన్నది. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ వంచిస్తూ ఉన్నది, మోసగిస్తూ ఉన్నది, అన్ని వర్గాలను మోసగిస్తూ ఉన్నది. ఆ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. కాంగ్రెస్ తెలంగాణను దోచుకుంటూ ఉన్నది, ఆ దోపిడీని మేము ఎండగడతాం. కాంగ్రెస్ రోజుకో స్కామ్కు తెరలేపుతా ఉన్నది, ఆ స్కామ్లను మేము ఎండగడతాం. హిల్టు భూముల విషయమైనా, హెచ్సియు భూముల విషయమైనా, అలాగే సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయమైన, విద్యుత్తు శక్తికి సంబంధించినటువంటి కుంభకోణమైన ఒక్కటని కాదండి, స్కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ కాదు అది, స్కామ్లతోనే కాంగ్రెస్తోనే స్కామ్లు. ఆ స్కామ్లన్నీ ప్రజాక్షేత్రంలో తీసుకుపోతాం, ఎండగడతాం. ప్రజలతోని మేము ఉంటాం, ప్రజల హక్కుల కోసం మేము పోరాడతాం. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా మేము పోరాడతాం. ప్రజల పక్షాన మేము ఉంటాం కాబట్టి ప్రజలు తప్పకుండా మమ్మల్ని గుర్తిస్తాం.